వాళ్ళ తల్లిని నాయనమ్మను అందరినీ కూడా చంపడం జరిగింది. ఇంత తీవ్రమైన సంఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమగుట్టినట్లేదు రేవంత్ రెడ్డికి. ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఆ కుటుంబంలో ఒక అమ్మాయి మిగిలిపోయింది. ఆ అమ్మాయికి మూగది, చెవిటిది, కాలు లేని వికలాంగురాలు. పాపం మాట రాదు, చెవులు వినబడవు, కాళ్ళు నడవలేదు. పూర్తిగా కుటుంబ సభ్యుల మీద ఆధారపడ్డ ఒకే ఒక్క అమ్మాయి మిగిలిపోయింది. ఆ అమ్మాయికి అన్నం తినిపియాలన్నా, ఆ అమ్మాయిని వాష్రూమ్ తీసుకువెళ్ళాలన్నా ఈ కుటుంబ సభ్యులే అన్నీ చేసేవారు ఆ అమ్మాయికి. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి జీవితం ఏంటి? పాపం చెవులు వినబడని, మాటలు రాని, నడవలేని ఆ అమ్మాయి జీవితాన్ని ఒక్కసారి ఊహించుకుంటే గుండె చెరువవుతుంది. ఇంత కర్కశంగా ఒక ఫోక్సో కేసు నిందితుడు హత్య చేస్తే ఇప్పటి వరకు పోలీసులు వారిని పట్టుకోలేకపోయారు. ఆనాడు అత్యాచారం చేసిన తర్వాత కూడా పోలీసులు పట్టుకోకుండా నిందితుడికి సహకారం అందించి నెల రోజుల పాటు అరెస్ట్ చేయకుండా అతను యాంటిసిపేటరీ బెయిల్ తేవడానికి ప్రభుత్వము పోలీసులే సహకరించారు. ఇప్పుడు 10వ తేదీ రాత్రి 6గురిని హత్య చేస్తే ఇంతవరకు ఆ నిందితుడిని పట్టుకోలేదు. పరామర్శ కోసం వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ లీడర్, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిని మాత్రం చేజ్ చేసి పట్టుకున్నారు. సబిత గారిని, సత్యవతి గారిని, పద్మ గారిని. అంటే మీ ప్రతాపం ఎవరి మీద? మాజీ హోంమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ లీడర్, వారి మీదనేమో మీరు మొత్తం టీములు ఫామ్ చేసి టీములు పెట్టి మీరు వారిని అరెస్ట్ చేస్తారు. స్పెషల్ టీములు పెట్టారు. ఎందుకు? పరామర్శ కోసం వెళ్తామన్న సత్యవతి రాథోడ్నో, సబితా ఇంద్రారెడ్డినో, ఆర్ఎస్ ప్రవీణ్ గారినో, పద్మ గారినేమో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్పెషల్ టీములు ఫామ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెడతారు. అత్యాచారం చేసి 6గురిని మర్డర్ చేసిన దొంగకేమో మీరు సహకారం అందిస్తారు. అసలు ఈ ప్రభుత్వం ఏమైతుంది? ఎటువైపు పోతా ఉంది? ఆయన మాజీ డీజీపీ, ప్రస్తుతం హోంశాఖకు ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న శివధర్ రెడ్డి గారేమో ఏ బుక్కు లేదు, మాకు కాకి బుక్కే ఉంది అంటాడు. మరి ఏమైంది మీ కాకి బుక్కు? మీ కాకి బుక్కు సరిగా పనిచేసి ఉంటే పోలీస్ కమిషనరో, డీసీపీఓ, డీజీపీఓ రివ్యూ చేసి ఉంటే ఎందుకు ఈ నిందితుడిని అరెస్ట్ చేయలేదు? మే 16వ తారీఖు నాడు అమ్మాయి రేప్ అయింది, ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదని రోజు రివ్యూ చేసే పోలీస్ కమిషనరో, డీజీపీఓ ఎందుకు అడగలేదు, ఎందుకు రివ్యూ చేయలేదు అని నేను అడుగుతా ఉన్నా. అంటే రాష్ట్రంలో మీరు ఇంకోటి కూడా అడగాలి. డీజీపీ, హోమ్ మినిస్టర్ గారు ఫోక్సో కేసు నిందితుడికి 7 సంవత్సరాల లోపు సెక్షన్లు ఎలా పెడతారు అని రివ్యూ చేసే బాధ్యత డీసీపీకో, పోలీస్ కమిషనర్కో లేదా డీజీపీకో లేదా? ఇప్పుడు ఒక ఎస్ఐని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటారా? మానవత్వం ఉంటే, నైతిక విలువలుంటే ఫస్ట్ హోంమంత్రిగా నువ్వు రాజీనామా చేయి రేవంత్ రెడ్డి. యు ఆర్ ద ఫెయిల్యూర్ హోమ్ మినిస్టర్. ఇవాళ ఎంతసేపు ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడానికి, ప్రతిపక్షాలను వేధించడానికి, ప్రతిపక్షాలను విచారణ చేయడానికి, ల్యాండ్ సెటిల్మెంట్లకు పోలీస్ స్టేషన్లను మీరు అడ్డాగా చేసుకున్నారు. పోలీసులను తమ విధులు తాము నిర్వర్తించకుండా పోలీసులను మీరు ల్యాండ్ సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చినారు. పోలీస్ వ్యవస్థను మీరు ఇలా రాజకీయ వ్యవస్థగా మార్చడం వల్ల ఈ ఇబ్బంది వస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుత డీజీపీ సివి ఆనంద్ ఏమో మావోయిస్టులే మంచోళ్ళు అంటాడు. పాత డీజీపీ ఏమో ఏ బుక్ లేదు, కాకి బుక్ ఉంది అంటాడు. మరి ఏమైతుంది? అసలు ఎటుపోతుంది రాష్ట్రం? అన్యం పుణ్యం ఎరగని 3 చిన్నారులను అత్యంత కిరాతకంగా హత్య చేస్తే ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు.
ఈ రాష్ట్రంలో ఆడపిల్లలున్న ప్రతి తల్లిదండ్రుల హృదయం ద్రవించిపోతా ఉంది. ఏంది అసలు మా పిల్లల పరిస్థితి ఏందని ఇవాళ ప్రతి తల్లి తండ్రి ఆందోళన చెందుతున్నారు. ఓదార్పు కోసం వెళ్లిన సబితా ఇంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబు? అంటే ఓదార్పు కోసం వెళ్లిన వాళ్ళనేమో నేరస్తులుగా చూస్తున్నారు, అత్యాచారం చేసి 6 చంపిన వాళ్ళనేమో మీకు నేరస్తులుగా కనబట్టలేరు, వాళ్ళకు స్పెషల్ టీములు ఫామ్ చేయరు, వాళ్ళని మీరు అరెస్టు చేయరు. రాష్ట్రం పరువు పోతుంది. ఇప్పుడు భారతదేశం ముందు ఇటువంటి సంఘటనల వల్ల తెలంగాణ రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతింటా ఉంది. Because you are the Home Minister and you are the Chief Minister. It is your failure. నేరస్తులను కట్టడి చేయడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఫోక్సో కేసు నిందితుడిని నిజంగా మీరు ఆ రోజే అరెస్ట్ చేసి ఉంటే, ఫోక్సో కేసు నిందితుడికి పెట్టాల్సిన సెక్షన్లు పెట్టుంటే ఇవాళ ఈ 6 హత్యలు జరిగుండేవి కావు. ఈ 6 హత్యలు జరగడానికి కారణమే పోలీస్ వ్యవస్థ వైఫల్యం, రేవంత్ రెడ్డి వైఫల్యం. ఎందుకు ఈ మాట చెప్తున్నాం? ఎప్పుడైతే అత్యాచారం చేసిండో అతన్ని నెల రోజుల పాటు మీరు అరెస్ట్ చేయలేకపోయిండ్రు. మీరు మా బీఆర్ఎస్ నాయకులను మాత్రం చేసి టార్గెట్ చేసి మా కార్యకర్తలను సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తేనో, మా బాల్కా సుమన్ అన్యాయాన్ని మున్సిపల్ ఎన్నికల్లో ప్రశ్నిస్తేనో, మా నల్ల బాలునో వీళ్ళని మాత్రం నిమిషాల్లో అరెస్ట్ చేస్తున్నారు. మరొక రేపిస్టును అరెస్ట్ చేయడంలో మీకు ఎందుకు అంత అలసత్వం? నిజంగా మీరు అరెస్ట్ చేసి ఉంటే, చట్టపరంగా సెక్షన్లు పెట్టి అతన్ని జైలుకు పంపించుంటే ఇలా 6 ప్రాణాలు పోయేటియా? ఇది రాజకీయాల కోసం మాట్లాడతలేవు, బాధాతప్త హృదయంతో మాట్లాడుతున్నాం. ఆ కుటుంబం ప్లేస్లో మీరుంటే ఏంది పరిస్థితి? ఆ కుటుంబ రక్త సంబంధికులు ఎంత బాధపడుతుంటారు, ఎంత ఆవేదన చెందుతుంటారు, ఒక్కసారి ఆ స్థానంలో ఉండి ఆలోచించండి. పాపం ఆ మూగ చెవిటి వికలాంగురాలైన అమ్మాయి స్థానంలో ఉండి ఒక్కసారి ఆలోచించండి. ఒకటే మిగిలింది కుటుంబంలో, 6 మర్డర్ కాబడ్డారు, ఒక్క అమ్మాయే మిగిలింది. ఆ అమ్మాయి మూగ, చెవుడు, 2 కాళ్ళు లేవు. అసలు ఆ అమ్మాయి ఎంత హృదయ విదారకంగా బాధపడి ఉంటుంది. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అసలు ఆమెను ఎవరు ఓదార్చగలుగుతారు? ఆమె జీవితాన్ని ఎవరు కాపాడగలుగుతారు? అసలు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆమెను ఎవరు చూసుకోవాలి రేపు? ఆమెను ఎలాగో ఎవరు పెళ్లి చేసుకోవడం కష్టం. అలాంటి అమ్మాయిని ఎవరు సాధాలి? ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? రేవంత్ రెడ్డి తక్షణమే ఆ అమ్మాయి పేరు మీద ₹1 కోటి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని,